ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఖచ్చితంగా నిరాశ కలిగించాయని చెప్పొచ్చు. తెలంగాణలో బీఆర్ఎస్ పని ఖతమైపోయింది, కాంగ్రెస్ పార్టీకి మేమే ప్రత్యామ్నాయమని బీజేపీ నేతలు పదే పదే నొక్కి వక్కాణిస్తూ ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ పైనే విమర్శనాస్త్రాలు సంధిస్తూ రంగంలోకి దిగారు. ఏం జరిగింది? ప్రత్యామ్నాయం బీజేపీ ఎంత మాత్రం కాదంటూ తెలంగాణ ప్రజలు స్పష్టంగా చెప్పేశారు. బీజేపీని అనేక చోట్ల తిరస్కరించారు. కరీంనగర్, నిజామాబాద్ వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ ఏకపక్ష విజయాన్ని బీజేపీ నిలువరించగలిగిన తెలంగాణలో ఆ పార్టీ ప్రత్యామ్నాయం కాదని ప్రజలు చాలా స్పష్టంగా చెప్పేశారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా దూకుడుగా విజయాలు నమోదు చేసింది. బీఆర్ఎస్ రెండో స్థానానికి అతి తక్కువ సంఖ్యతో రెండో స్థానానికి పడిపోయింది. బీజేపీ నామరూపాలు లేకుండా పోయింది. బీజేపీ ఏదో సాధిస్తుంది, ఖచ్చితంగా మంచి ఓట్లను నమోదు చేసుకుంటుందని భావించిన కార్యకర్తలకు, ఆ పార్టీ నేతలకు ఈ ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి.